హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ కళ్యాణ సుందరి జగన్నాథ్ గారు రచించిన చిరుచెమటలు చందనం. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, అంతరిక్షం దీపాలు వెలిగించుకుంది. ఆ నక్షత్రాల వెలుగులో లోగిలి వెనుక మండువాలో నుంచుంది అలివేలు పూసిన తంగేడులా. కనుమెరుగగా దేవుడి గుళ్ళోకి వెళ్ళాలి. ఒంటరిగా రాత్రి బయలుదేరడం ఇదివరకు అలవాటు లేదు. కానీ ఆ విషయం తనకి గుర్తైనా రాలేదు. ఇల్లంతా పెళ్లి సందడితో నిండి ఉన్నది. చుట్టాలతో పక్కాలతో కిసకిసలాడుతూ. పచ్చి తాటాకు పందిళ్ళు, మామిడాకు తోరణాలు, పసుపు కుంకాలు, మల్లెపూలు, గంధం, ఐరేని కుండల సొంపు, పిల్లల పరుగులు, పెద్దల చిరునవ్వులు, వరసలైన వాళ్ల సరసాలు. పెళ్లి నిండుతనమంతా పందిరి పలవరిస్తుంది. ఆ పగలంతా కన్నీరు మున్నీరుగా ఏడ్చింది అలివేలు. అందరూ ముందర పందిట్లోనే ఉన్నారు. ఊపిరాడకుండా ఉడికిపోతుంది ఒక్క ఆ పగటి వర్షానికి. అకాలపు వాన పెద్ద జల్లు విసిరింది. పెండ్లికి వేసిన ప్రహరీ బచ్చళ్ళ అడుగులు తుడుచుకుపోయినాయి. తనని ఎత్తుకు పెంచిన నాగమ్మ ముఖం చీకటి కమ్మింది. ఏమీ లేదు, మన్యపు తొలకరి ఎక్కడా ఒక ఇసురు ఇసిరింది అంది పైకి. లోపల గుండె బరువెక్కింది నాగమ్మకి. అంటారుగా, తప్పని పెళ్లి బచ్చళ్ళు కరగకూడదని. గంగిగోలలాటిదమ్మా బిడ్డ, బెమ్మ ఎట్టా రాసి పెట్టాడో అని గొనుక్కుంది తనలో తాను. సత్యము తను కలిసి పెరిగారు. వాళ్ళవి కాడుగట్టు పొలాలు. సత్యం చెల్లెలు జానికి తప్ప అలివేలుకి ఇంకో జత కత్తెలేదు. ఒకే ఊరు గనుక వరుసలెట్టుకుని పిలుచుకునేవారు. కంచంలో పాలు పోసి అంచున వెన్నబెట్టి పెంచింది సత్యాన్ని వాళ్ళమ్మ. అతను ఆడింది ఆట, పాడింది పాట. బడివంతులు గారు ఒకసారి పలక మీద 12 అంకెలు వేయమంటే 11 అంకి వేసి 12 అన్నాడు సత్యం. త్రికరణ శుద్ధిగా నమ్మి కాదని పంతులు గారు కొట్టారు. సత్యానికి కోపం వచ్చింది. తన్ని కొట్టడమా అనిపించింది. తన పక్కనే పలక పట్టుకుని నించున్న పంతులు గారి పెద్దబ్బాయి తన చెవిలో ఎంతో గుసగుసగా చెప్పాడు అంకె తప్పని. సత్యం నమ్మలేదు. ఎంచేతనో ప్రాణం పోయినా సరే అతని నమ్మకం వదలలేదు సత్యం. ఇంకా 4 దెబ్బలు తిని చదువు చాలించాడు. ఇహను బుద్ధి తెలిసిన తర్వాత తనంతట తాను వృద్ధి చేసుకున్న చదివే. చిన్నప్పుడు పైన కాస్త మబ్బు పట్టంగానే జానికి అలివేను వానొచ్చే పెద్దమ్మ వడ్లు తీయి పెద్దమ్మ అని పాడుకుంటూ చేతులు చాపుకుంటూ ఒకళ్ళ చేతులొకళ్ళు పట్టుకుని గుండ్రంగా గిరగిరా వాకిలంతా తిరిగి ఆడేవాళ్ళు. కట్టుకున్న పరికిణీలు, వేసుకున్న కుచ్చుల జడలు కూడా గిర్రున తిరుగుతూ వీళ్ళని గసురుతూ ఎండబెట్టిన వడ్లు వీళ్ల కాళ్ళల్లోంచి గబగబా నాగమ్మ తుడుచుకుపోయేది. ఒకనాడు జానికి చేతిలో ముళ్ళు విరిగింది. పచ్చని చెట్టుకేసి చూస్తుండమని అలివేలు ఎంతో సుతారంగా ఆ ముళ్ళు కుట్టి తీసివేసింది. కానీ తీసేటప్పుడు జానకికి చురుక్కుమంది. రాకాసి వదినా అంది నవ్వుతూ. పక్కనే నిలబడి ఉన్న సత్యం అలివేలు ముఖంలోకి చూస్తూ చిరునవ్వు నవ్వాడు. అలివేలుకు మహా ఉడుక్కుపోయింది. రామిలేరు శీలమండలు మునగదు. కాని ఎంత విసురు! పావడాల కుచ్చులన్నీ చేత పట్టుకుని ఆడపిల్లలంతా కష్టపడి దాటుతున్నారు. పాదాల కింద నుంచి ఇసుక కొట్టుకుపోతుంది. పాదాలు తేలిపోతున్నాయి. సత్యం జానకిని చేతుల మీద ఎత్తి ఒడ్డు చేర్చాడు. తిరిగి వచ్చి అలివేలుని ఎత్తుకున్నాడు. కానీ అవతల ఒడ్డు చేరగానే చటుక్కున కిందికి వదిలేశాడు అలివేలుని. వెంటనే చెరచెర నడుచుకుంటూ ముందరికి సాగాడు తన కుడి చేతిని జుట్టు సరిగా సర్దుకుంటూ. అలివేలుకేసి చూడనైనా చూడకుండా. అలివేలుకి భయం, కష్టం కూడా కలిగింది. ఆ సాయంత్రం ముగ్గురు ఆలస్యంగా ఇల్లు చేరారు. అలివేలు బామ్మ, ఏమీ ఇంత ఆలస్యం? ఎక్కడికెళ్ళావు అంది. నేను జానకి రామిలేరు గట్టి మీది జామపల్లికెళ్ళాం అంది అలివేలు. ఓసి నీ ఆగడం చల్లకుండా, 2 ఆడపిల్లలు ఒంటరిగా అంత దూరం వెళ్తారా? అదుపులేని గుర్రాలు అగర్తలు దాటినాయని అంది బామ్మ. 2 కాదు, సత్యం కూడా ఉన్నాడు అనబోయింది అలివేలు. కానీ నోరు రాలేదు. ఏం చేతనో. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఒకనాడు అలివేలు తండ్రి రమణయ్య గారు ఇంటికొచ్చి, ఈ సత్యంగాడి బుద్ధులు వెర్రితలలేస్తున్నాయంటే, ఇయాళ నురుపుడిలో ఒక ఎద్దు కంకులు మేస్తా ఉంటే దాని ముట్టి మీదేమో ఒకటేశాడంట మన చింతాలు. ఆ మట్న సరసర కడియంలో వెంటబడి ఆ సత్యంగాడు చింతాలుని 2 లెంపకాయలేసండంట.
పైగా నోరు లేని జీవాల్ని నోటి మీదేస్తావట్రా? వాటి కష్టమంతా తింటాను అడ్డగాడిదలాగా. అది తింటే ఏం రా అడ్డిడొడ్లు, అది కష్టపడేటప్పుడు ఒన్ని గింజలు చాలవు మీకు అని ఇంకేవేవో పిచ్చి కూతులు కూశాడంట. వాడికెందుకంట అంటూ విసుక్కున్నారు. రమణయ్య గారికి సత్యం పొడగెట్టడం లేదు. ఆనాటి నుంచి ఊరి మధ్య దెబ్బ మీద జువ్వు చెట్టు పక్కన పండకికి కట్టిన పెద్ద తాటిబద్దల ఉయ్యాల అందరూ ఊగుతుంటే ఒకనాడు అలివేలు జానకి అక్కడికి తయారయ్యారు. అలివేలు భయస్థురాలని, తనని ఏడిపించాలని కావాలని గట్టిగా ఊపారు మిగతా పిల్లలు. అలివేలుకి కళ్ళు తిరిగాయి. ఏడ్చి మొత్తుకుని దిగిపోయి జానకి భుజం మీద ఒరిగి కళ్ళు గట్టిగా మూసుకుంది. చెరువులో ఎడ్లకి నీళ్లు పెడుతూ సత్యం చూశాడు. ఎడ్లని వదిలేసి చరచర ఉయ్యాల దగ్గరికి వచ్చాడు. దూరంగా ఉండగానే, అమ్మాయి జానకి, ఏమిటా చిలుపు చేష్టలు? పదండి ఇంటికి ముందర. అంత విసురుగానా ఊగటం అన్నాడు గాబరాగా కోపంగాను. అలివేలుని బలవంతంగా చేతులు పెట్టి లాగుతున్న వాళ్ళు చేతులు వదిలేశారు. పదపోదాం అంది జానకి నిమ్మలంగా. జానకి భుజం మీద చెయ్యి తీయకుండానే కాళ్ళీడుస్తూ పోతున్న అలివేలు వెనక్కి తిరిగి చూసింది. తిరిగి ఎడ్ల దగ్గరికి వెళుతున్న సత్యం అలాగే ఆగి అలివేలు కేసే చూస్తున్నాడు. అలివేలు హృదయం నిండిపోయినట్లయింది. సత్యం ఆ వ్యక్తి ప్రేమని ఇంగితం లేని తను గ్రహించుకోగలిగింది. ఆ రోజంతా సత్యం కళ్ళల్లో మెదిలాడు అలివేలుకి. వీడి కొండ్రెంత, వీడి బ్రతుకెంత? మరి 2 ఎకరాలుంటే వీడిని పట్టపగ్గాలుండేవి కాదు సుమా అంటూ ఇంట్లోకి వచ్చాడు ఒకనాడు రమణయ్య గారు. మరొకనాడు బోధులూడ్చుకోమన్నాడంట. మళ్ళీ పామరాన్ని వాడే ఆ సత్యం. ఇక నెల్లా చేస్తే మన చింతాలుగాడు ఇక మనలాంటి వాళ్ళని 2 మళ్ళీ ఊడ్చుకొనివ్వమంటాడు. కాడిగట్టునే ఇట్టా జరుగుతుంటే. అదేం అంది భార్య పని చేసుకుంటూ. ఏటుగట్టు మీద నేరేడు పండ్లు ఏరుకొందాం అంది జానకి. చద్దన్నాలయ్యాక ఒకసారి చేతిలోకి వెళుతూ సత్యం చెట్టు వద్ద ఆగాడు. పెద్ద పెద్ద పండ్లున్న కొమ్మ ఎక్కి దులిపాడు. జానకి ఏరుతుంది. మీ బాబు నీకు సంబంధం వెతుకుతున్నాడంటగా అన్నాడు సత్యం కొంచెం దూరంగా చతికిల పడుతూ. అలివేలు కాలు చాపుతూ కూర్చుంది. జానకి చిన్న ముఠా వాళ్ళనందరినీ బెదిరించి పెద్ద పెద్ద పండ్లు ఏరుకుంటుంది. ఏం మాట్లాడవేం అన్నాడు నిశ్శబ్దం. మాతో చెప్పకూడదా? తిరిగి అలివేలు తల వంచుకుని నేల మీద పాకుతున్న గండు చీమని పరీక్షిస్తుంది. కలిగిన వాళ్ల కోసం వెతుకుతున్నాడంటగా మీ అయ్యా, నిజమేనా? ఉన్న ఆస్తి చాలదు మీకు? కొంచెం ఆగి, మరి మీ బాబమ్మ ఏమంటూ ఉంది? నీకేమన్నా మూగినోము గట్రా ఉందా? ఏం మాట్లాడవు? ఇదిగో ఇటు ఒకసారి చూడు. నీళ్లు కమ్మిన కళ్ళు పైకి చూశాయి. నాకు తెలవదు అంది నిమ్మలంగా. వెంటనే అయ్యయ్యో అని తన కాలిబొటన వేలు పట్టుకుంది. చేతితో గబుక్కున కాళ్ళు దగ్గరగా లాక్కుని ఏం ఏం అన్నాడు గాబరాగా సత్యం. చీమ అంది. ఇది గండి చీమ, ఇది కుడితే తేలికుట్టినంత బాధ అంటూ అక్కడే పడి ఉన్న పచ్చిరొబ్బతో నలిపేశాడు ఆ చీమని. చీమ 2 తున్నాలయ్యి తన్నుకుంటుంది. చంపెయ్యి చంపెయ్యి గాబరాగా అరిచింది అలివేలు. భయమే అన్నాడు చిరునవ్వుతో సత్యం. తిరిగి ఒక దెబ్బతో చట్టుకుని ఆ చీమని చంపేసి కొన ఊపిరితో ఉంచకూడదంటగా పాపం. ఏమాత్రం ఊపిరున్నా ఎల్లి దేవుడితో చెబుతాయంట అంది. పిచ్చిపిల్ల, శుతిమెత్తని గుండె నీది అన్నాడు సత్యం తృప్తిగా. ఏమైందేం అంటూ ఒళ్ళో పళ్ళు మూసుకుని గబగబా వచ్చింది జానకి. ఆ రోజంతా అలివేలుకి మతిలో లేదు. ఒకవైపు ఏడుపొస్తుంది, మరొకవైపు సంతోషం ఉబికి వస్తుంది. కాలం గడుస్తుంది. ఒకసారి హడావిడిగా సత్యం వస్తూ, ఇదిగో చూడు, మన జమీందారు గారు రంగారావు గారు నేను స్నేహం అయ్యాం. మొన్న దూడకి కాస్త లేత పరకులు కోసకొద్దామని పొలం గట్టు మీదకి వెళ్ళి గట్టుమూలని రోడ్డు మీద రంగారావు గారు నిలబడి ఉన్నారు. కారాగిపోయింది. కాస్త తోద్దాంరా తమ్ముడు అన్నారు. వారా వీరా అని కేక పెట్టి నలుగురిని పోగు చేసి మేడదాకా తోశాం. నన్ను లోనికి రమ్మన్నారు. ఎల్లా శానాసేపు కూర్చోపెట్టి నాతో మాట్లాడారు. అసలు నేను కాంగ్రెస్ వాడిని అయిపోదామని ఉంది అన్నాడు. అంత ఉద్యోగం నీకెట్లా వస్తుంది? అంత చదువులు చదవగలదా అంది అలివేలు విచారంగా. ఓసి వెర్రిపిల్ల, అది ఉద్యోగం కాదు, అది ఒక సేవ, దేశం కోసం. దేశనంట మన గాంధీ గారు చెప్పేది. అబ్బో, ఏం ఏం సంగతులు చెప్పారు? రంగనాథం గారు ఏం కదా, అప్పుడప్పుడు వస్తా ఉండమన్నారు కూడాను. వారి చెల్లెలు రమాబాయమ్మ గారు పట్టణం నుంచి పెద్ద చదువులు చదివి వచ్చిందిగా.
ఏ స్వతంత్రం, ఏం స్వతంత్రం? ఎదురుగా వచ్చి పలకరించి పేరడిగింది. అసలు నేను చేతిలో ఉన్న దూడగడ్డి వాళ్ళు కుర్చీలో పెట్టి మర్చిపోయి వచ్చేశాను. 2 మెట్లు దిగానో లేదో ఆపళంగా ఆమె గుమ్మంలోకి వచ్చి పేరు పెట్టి పిలిచి చిరునవ్వుతో ఆ గడ్డి కట్ట నా చేతికి అందించిందంటే ఎంత చక్కటి చీర కట్టిందనుకున్నావు అన్నాడు ఏకధాటిగా. తిప్పుకుని ఉన్న అలివేలు ముఖంలో కాంతి ఒక చెన్ను తరిగింది. నువ్వు అట్లా ముస్తాబైతే చూడాలని ఉంది అన్నాడు సత్యం ఆప్యాయంగా. అలివేలు మనసు లోపల ఉప్పొంగిపోయింది. ఇంట్లో అలివేలికి సంబంధం చూస్తున్నారు. ఒకనాడు ఆకుమళ్ళ రోజుల్లో కోడిగుడ్ల మీద కాళ్ళగోరింటాకు కడుక్కుంటున్నారు అలివేలు జానకి. పొలంలో చూసి వచ్చాడు సత్యం. మీ అయ్య గుణం నాకు నచ్చలేదు. కొమ్మరి ఆవలంలో ఇత్తడి కుండ పుట్టినట్టు నీవు పుట్టుకొచ్చావు ఆ పుణ్యస్థాలికి. అంతేగాని అతనికి డబ్బే దేవుడు. ఏమైనా సరే అతనిని నేను గాని నా వాళ్ళు గాని వెళ్ళి బ్రతిమాలతారన్నమాట బ్రహ్మకళ అన్నాడు. కొంచెమాగి తీరా మేమడిగాక లేదు కూడదని అతనంటే నేనసలు ఒగ్గబట్టలేని మనిషిని. శృతిమించుకొస్తుంది అన్నాడు సాచుకుని ఉన్న తుమ్మమ్మద మీద జారిగలబడుతూ. ఆలివేలు కళ్ళప్పగించి చూస్తూ ఊరుకుంది. నోటమాట రాలేదు. ఇక నేనేమిగతి దేవుడా అనిపించింది మనసులో. సత్యం కొంచెం సేపాగి తదేక దృష్టితో నాకేం చేయాలో పాలుపోవటం లేదు పిల్ల అన్నాడు. సన్యపిచ్చి ఏటైనా పడిపోదామనిపిస్తుంది. ఒక్కొక్కసారి వెర్రి ఎక్కినట్లయిపోతాది. అలివేలు గుండె గబగబా కొట్టుకుంటుంది. తల వంచుకుంది. కళ్ళు మూసుకో బుద్ధి వేసింది. సత్యం కాళ్ళ మీద పడి దేవుడికి దండం పెట్టుకుందామనిపించింది. కానీ ఎందుకో చేతులు కాళ్ళు ఆడలేదు. ఆస్తుదేవతలుంటారంట బావా, ఆట అనుభూకు అంది కాసేపాగి ధైర్యం చెక్కబెట్టుకుని. కార్తి వెళ్ళి కార్తి వస్తుంది. మీ వాళ్లతో నువ్వు చెప్పు మా అయ్యని అడగమని అంది. అలివేలు ఒకనాడు నిమ్మళంగా సీమచింత పళ్ళు కోస్తూ. చేస్తే మీ బాబునే నేనే అన్నాడు సత్యం అలివేలుకు అందని కొమ్మ అందిస్తూ. అందుకోకుండా కొమ్మ వదిలేసింది. కళ్ళనీళ్లు నిండాయి. పిలువొచ్చిన పాలేరుతో కలిసి సత్యం వెళ్ళిపోయాడు. ఇంతలేసి పండ్లుండగా ఈ లేత పిందులు కోసేవేమే అని గసిరింది జానకి వచ్చి. సత్యం మనసు కరిగించమని మొక్కుకొనేది అలివేలు. మండు టెండల్లో లేఖని వెతుక్కుని రాబోయి ఎండదెబ్బ తిన్నాడు సత్యం. జ్వరం వచ్చింది. అలివేలుకు దూరపు వేలు విడిచిన మేనరికం సంబంధం చూచారు. అవతల వాళ్ళ డబ్బుని బట్టి తండ్రి వెనక ముందు ఆలోచించలేదు. అలివేలికి బ్రతుకు బరువైపోయింది. ఒకనాడు తల్లిపాలు చాలక పాలిచ్చి పెంచిన నాగమ్మ ఒళ్ళోబడి బావులమని ఏడ్చింది. మనందరిది ఆడుబ్రతికేనే అమ్మా, పుట్టిల్లు మమ్మల్ని అందరినీ విడిచిపోవలసిందే అని నాగమ్మ ఓదార్చింది. కానీ ఎండకి ఎండి వానికి తడిసిన నాగమ్మకి పిల్లకి లోపల ఏదో చాలా బాధ ఉన్నట్టు తోచింది. ఒక కని చీకటి వేళ జ్వరంతోనే సత్యం జువ్వు చెట్టు కింద నిలబడ్డాడు. ఎన్నడూ లేని ధైర్యంతో అలివేలు వచ్చి ఎదురుగా నించుని ముఖం తిప్పుకుని శబ్దం లేకుండా ఏడ్చింది. రేపే జమీందారీ గారితో మాట్లాడి మీ బాబుకి చెప్పిస్తాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగనివ్వనులే, భయపడకు అన్నాడు. ఎక్కడో అడుగుల చప్పుడైంది. నేను నిలబడలేను, నువ్వు ముందర లోపలికి పద అన్నాడు. నిర్జీవ ప్రతిమలాగు అలివేలు తన గదిలోకి వెళ్ళిపోయింది. సత్యం తర్వాత నిమ్మలంగా కదిలాడు. సత్యానికి జ్వరం ఎక్కువైంది. సీతమ్మ గారికి మతిపోయింది. గ్రామభూత వైద్యుడు పేరంటాలయ్య గారు బ్రతకటం కష్టం అన్నారు. ఒకనాడు నాగా సీతమ్మ గారి కనిష్ఠుడి మాట నమ్మకం లేదంటమ్మా, గుణం కూడా పుట్టుకొచ్చిందట అంది. అదే మాటే పిచ్చిదాన పెళ్లి పందిట్లో అంది అవ్వగారు ఉట్టి మీద నెయ్యి వంచుతూ. పాపం సీతమ్మ గ్రహచారం. ఆ మాటలు చెవిని పడంగానే అలివేలికి కళ్ళు చీకట్లు కమ్మినాయి. యజ్ఞ పశువులాగు పెళ్లి సరంజాలన్నీ అనుభవిస్తుంది. వారం రోజులు వరుసగా కనపడకపోయేటప్పటికీ ఆచూకీ తీసి రంగారావు గారు స్వయంగా వచ్చి చూశారు సత్యాన్ని మంచం మీద. ఇవేమీ మతిలో తోచలేదు అలివేలికి. ఆ సంధ్యవేళ మనసంతా ఒకటే ప్రార్థన. ఈ అనంత విశ్వంలో సూర్యమండలంలో గ్రహాల్లా పరమాణువులో రేణువుల్లా సూచనప్రాయంగా స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయమన్నారు పెద్దలు. అలివేలు గుడి చుట్టూ తిరిగి వచ్చి దేవుడికి దండం పెట్టింది, ఏడ్చింది. సత్యం బ్రతకాలి. ఆ రాత్రి చూశావా నాగా ఈయన గారి పని. ఇంకా కాసిన వడ్లు మరపట్టించినట్లయితే ఏమంట? రేపు సువ్వారవాళ్ళకి బియ్యం చాలవు. ఈయన గారి పనులన్నీ ఇంతేలే అంది అలివేలు తల్లి విసుగ్గా. ఏం భయం లేదులే, నేను అందిస్తాగా అంది నాగా.
2 తూముల వడ్లు గరిసెలో నుంచి తోడి వెనక వాకిట్లో గుంటలో పోసింది. చింతాలు అతని మరదళ్ళిద్దరూ పోటు వేస్తున్నారు వెన్నెలలో. నాగప్ప పదం పాడాలి, లేకుంటే నిద్ర వస్తాది అన్నారు ఆడపిల్లలు. ఆ, నా పిచ్చ పదాలకేం కానీ వేయండి పిల్ల అంది నాగత్తను పోటు కలుపుతూను. లోనంతా ఏదో దిగులుగా ఉంది, కులాసాగా లేదు పిల్ల. కిటికీలో గువ్వలాగు కాళ్ళు దగ్గరగా పెట్టుకుని కూర్చుంది అలివేలు తల వెనక్కి తలుపుకు ఆనించి. సత్యం పాలేరు రాత్రి నిద్ర కాస్తూ చింతాల వద్దకి పొగాకుకి వచ్చాడు. మీ కామందు ఎట్టా ఉండారు అడిగాడు చింతాలు. రాత్రి సంధికేడ బస్తీ నుంచి పెద్ద డాక్టర్ని తీసుకొచ్చాడటగా జమీందారు గారు. నీకు తెలియదు? అదేం మందో జీవదారు పుల్లెల్లే పని చేసిందంటే ఇక బతుకుతాడంటలే. పోనీలే, మా రాజు మా మంచోడు, మా లావు స్నేహాలు చేశాడులే అన్నాడు చింతాలు పొగాకు తునక చేతికిస్తూ. పోతురాజు స్వరం వినబడగానే చెవులు విప్పుకుని విన్నది అలివేలు. తలపైకెత్తి అదృశ్య దేవతలకి చేతులు జోడించింది. తనకి తిరిగి మతి వచ్చేటప్పటికి నాగమ్మ పిచ్చిపాట వినిపించింది. వేసవి కాలాన పూసేను బోరగలు ఆశతో ఆ చిలకలు 6 నెలలుండే. ఎయ్యండమ్మా పోటు ఎయ్యండి, మరొక పాలు ఎగదొయ్యండి. పువ్వు పూసే వరకు పుడిగొమ్మ నుండే, కాయ కాసే వరకు కడగమ్మ నుండే, పండు పండే వరకు పలువల్ని ఉండే. తినపోతే దూదాయే తీపి లేదాయే, మల్లండి చిలకల్లారా మన మన్య భూములకు. అలివేలు కదిలింది. నెల వెలుగులో పల్చని చీరలో నుంచి మసకగా మెరిశాయి మెళ్ళో మంగళసూత్రాలు. కన్నీళ్లు చిమ్మిన కనుదోహిలా. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.